హాయ్, ఫోటో తీయట్లేదు, నేను వీడియో తీస్తున్నా. ఏంటంటే ఇప్పుడు పరిస్థితి, ఎక్కడికి వెళ్తున్నావు? పన్నంటి బిడ్డతో ఇంటికి రా తల్లి. ఓకే ఓకే. నానా మొహం కొడుకుంటున్నాడు ఇప్పుడు మీ కొడుకు. పార్వతి పన్ను సిల్క్ దండం పెట్టు. ఓకే. డెలివరీ నాకైతే మా అయిందన్న. చెకప్కి వెళ్తే మన పరిస్థితి లైట్గా వస్తుంది టెన్షన్. ఎక్కడో కడుపుతో బటర్ఫ్లైస్, బేబీతో పాటు బటర్ఫ్లైస్ పెరిగింది. అది ఆనందం అమ్మా. అంతనట్టే ఫైనలీ డే హ్యాస్ అరైవ్డ్. టెన్షన్ భయం వేస్తుంది. సరే లెట్స్ గో. హాస్పిటల్ బ్యాగ్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. తెలియదు ఏం జరుగుతుంది ఏంటని. అసలు ఎందుకు ఇప్పటికిప్పుడు డెలివరీ అన్నారనే నేను హాస్పిటల్కి వెళ్ళి ఖాళీగా ఉన్నాక ఫోన్ చేసి మీకు అందరికీ చెప్తాను. ఫోన్ చేసి కాదు, మీ అందరికీ చెప్తాను. ఓకే. దొన్నె బిర్యానీ. డెలివరీ ముందు నేను ఎప్పటి నుంచి అడుగుతున్న దొన్న బిర్యానీ, పిజ్జా ఈ రెండు కావాలి. సో మధ్యాహ్నంకి దొన్న బిర్యానీ వచ్చింది, సాయంత్రానికి పిజ్జా వస్తుంది. సో ఎస్, నా ఫేవరెట్ దొన్న బిర్యానీ వచ్చేసింది. నేను రఘు కుమ్మేస్తున్నాం అనమాట. బికాజ్ ఆఫ్టర్ డెలివరీ అస్సలు కుదరదని చెప్పింది మా మమ్మీ. స్ట్రిక్ట్ పథ్యం ఉండాలి, అది ఎన్ని రోజులు అని నేను నీకు చెప్పను అని చెప్పింది, అస్సలు ఇవ్వనని చెప్పింది. సో అందుకని ముందే నా ఫేవరెట్ ఏముందో అది తినేస్తున్నా. అండ్ ఈవెన్ డాక్టర్ కూడా చెప్పారు ఫేవరెట్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే తెప్పించుకొని తినేసేయని. అలా తినేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు శ్రావణ శుక్రవారం, ఫస్ట్ శ్రావణ శుక్రవారం. సో మా వదిన పూజ చేసుకుంది. లక్కీగా తర్వాత కుదరదేమో అని చెప్పి ఫస్ట్ వీకే చేసేసుకుంది. నాకు తోరణం కూడా కట్టింది. అండ్ బూరెలు, బొబ్బట్లు, పులిహోర, నా ఫేవరెట్ ఐటమ్స్ అన్నీ చేసింది. సో అన్నీ కుమ్మేశాను డెలివరీ ముందు రోజు. అండ్ నేను నాకు మాట్లాడుకుంటూ ఉన్నాం ఇక్కడ, ఎవరు పుడతారు పాప బాబా అని చెప్పి. సో వీఆర్ ఎక్సైటెడ్ అట్ ద సేమ్ టైం. కొంచెం టెన్షన్, నర్వస్నెస్ ఉండింది. చూడాలి ఇంకా. టెన్షన్ ఏం లేదు, బట్ అలా అని చెప్పి టెన్షన్ లేదు అని కూడా లేదు. ఏదో తెలియని ఒక యాంగ్జైటీ ఫీలింగ్ అనమాట. అండ్ మేబీ నేను రఘు బేబీ రాకముందు హాస్పిటల్ రూమ్లో మా ఇద్దరమే ఉన్నాం. సో వీ హ్యావ్ స్పెంట్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం టుగెదర్. బేబీ వచ్చాక బేబీతోనే ఉంటాం కదా, సో అందుకు. తిను రేపటి నుంచి పచ్చం ఫుడ్. ఆకలేస్తుందా? తిను. ఓకే రిలాక్స్గా తిను. ఎస్, ద డే హ్యాస్ అరైవ్డ్. ఇది నెక్స్ట్ డే అనమాట. సో ఫ్రైడే అడ్మిట్ అయ్యాము. ఇది సాటర్డే పొద్దున్న. సో ఫ్రైడే నైట్ 9 వరకు ఏం తినాలన్నా తినేసి ఆపేసాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ సిలైన్ అది పెడతారు కదా ఐవి. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఒక వీడియోలో, షార్ట్లో. నాకు నరం దొరకదనమాట అంత ఈజీగా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు బ్లడ్ తీయాలన్నా లేదా సిలైన్ ఐవి ఏమైనా పెట్టాలన్నా అంత పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటే అది. ఈవెన్ నా డెలివరీ తర్వాత కూడా నాకు ఆ స్టిచెస్ పెయిన్ వాటికన్నా సరే, వాటికి ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, ఆ పెయిన్ దారుణంగా ఉండింది. నాలా ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. బట్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఫర్ మీ ఈజ్ టు హ్యావ్ సిలైన్ అనమాట, ఆర్ ఐవి. చాలా పెయిన్ ఉంటుంది నాకు.
అందుకని ఇంకా రఘు పక్కనే ఉన్నాడు. మేబీ కొంచెం దగ్గర వాళ్ళు తెలిసిన అంటే కొంచెం కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు పక్కన ఉంటే అదొక రిలీఫ్ ఉంటుంది. నేను అలా రఘు వైపు చూస్తూ చాలా కష్టపడ్డాను అనమాట. యూ కెన్ సీ మై పెయిన్ ఇన్ ద వీడియో. కంఫర్ట్ చేస్తూ ఉన్నాడు రఘు నన్ను, ఏం కాదు అని చెప్పి. ద టఫెస్ట్ పార్ట్ ఇంకా అంత పెద్ద దానికన్నా పెద్దది ఉంది, ఆపరేషన్ ఉంది. బట్ ఐఎమ్ నాట్ టెన్స్డ్ అబౌట్ ఇట్. ఆ రోజు పొద్దున్న లేచి హెయిర్ వాష్ చేసుకొని నీట్గా రెడీ అయిపోయి ఐఎమ్ టెన్స్డ్ అబౌట్ దిస్ ఐవీ అనమాట. అందరూ అదే నవ్వుకున్నారు, ఎవరైనా ఆపరేషన్ కోసం భయపడతారు, నువ్వేంటి ఐవీ కోసం భయపడుతున్నావు అని. అండ్ దెన్ ఇది అయిపోయిన తర్వాత యూరిన్ బ్యాగ్ పెట్టేస్తారనమాట. బికాజ్ ఎనస్థీషియా ఇస్తారు కదా, సో ఎనస్థీషియా వదిలేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ టైంలో మనం కాలు కూడా కదపలేం. సో యూరిన్ ఏమైనా వస్తే యూరిన్ అందులో పాస్ అయిపోయేటట్టు యూరిన్ బ్యాగ్ పెట్టారనమాట. ఈవెన్ దట్ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్. అస్సలు ఎలా ఉందంటే అదేదో పించింగ్ అనిపించింది. నాకు అస్సలు నచ్చలేదు. ఎప్పుడెప్పుడు అది తీసేస్తారా అని అనిపించింది. ఈవెన్ దట్ యూరిన్ బ్యాగ్ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్. మేబీ అది ఉండాలి, తప్పదు. బట్ దెన్ 1 day ఉంచుతారు. ఈవినింగ్ ఎనస్థీషియా వదిలేసే టైంకి మనకు అది తీసేస్తారనమాట. మేబీ ఎందుకంటే నెక్స్ట్ డే మనకి ఎలా నడవాలంటారు గ్యాస్ అంతా పోవడానికి. సో ఖచ్చితంగా నెక్స్ట్ డే తీసేస్తారు అదనమాట. సో ఇదంతా రెడీ చేసేసుకొని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. టెన్షన్స్లో తిరుగుతున్నాడు. బ్రెయిన్లో ఫస్ట్ ఎస్, ఆపరేషన్ థియేటర్లో నాకు ఎనస్థీషియా ఇచ్చేసిన తర్వాత తీసిన వీడియో అనమాట. రఘు లోపలే ఉన్నాడు, ఈజ్ జస్ట్ బిసైడ్ మీ. అండ్ ఇంకొన్ని మూమెంట్స్లో వి గోనా సీ అవర్ బేబీ. వెరీ ఎక్సైటెడ్. అండ్ ఎస్, వచ్చేసింది బేబీ అండ్ ఇట్స్ అ గర్ల్. చాలా హ్యాపీగా ఉండే బికాస్ ఐ వాంటెడ్ ఎ గర్ల్ వెరీ బ్యాడ్లీ. నేను కోరుకున్నట్లే నాకు పాపే పుట్టింది. బయటకు తీసుకొచ్చారు, మా వాళ్ళందరికీ చూపించారు. దే వర్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు వెల్కమ్ ద ప్రిన్సెస్. ఎస్, సో నెక్స్ట్ వీడియోలో అసలు ఎందుకు ఇంత హడావిడిగా డెలివరీ చేయాల్సి వచ్చింది ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.